సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సంబంధించిన మూవీకి సంబంధించిన అప్డేట్లు వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు సార్. అంటే అంతకుముందు 'మాట వినాలి' సాంగ్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు 'కొల్లగొట్టినాద్రో' అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో రిలీజ్కు సినిమా దగ్గర పడుతుండడంతో ఇలా వరుస అప్డేట్లు అయితే వస్తున్నాయి సార్. మరి ఇవాళ రిలీజ్ అయిన ఈ 'కొల్లగొట్టినాద్రో' సాంగ్ మీకు ఎలా అనిపించింది? దీనిపైన మీ రివ్యూ ఏంటి సార్? అంటే హీరోని ఎలివేట్ చేస్తూ పాట నడిచింది. హీరో పాత్రని ఎలివేట్ చేయడంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్కి హీరో గారికి మొదటి కలయిక, అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం అనే సందర్భం కూడా ఈ పాటలోనే ఉన్నట్టుగా మనకి అర్థమైంది. ఓకే. ఏది ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నటువంటి నటి, ఆవిడ పేరేమిటి? నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ ఎదురైనటువంటి సందర్భం కూడా ఈ పాటలోనే అన్నట్టుగా చిత్రీకరణ కనిపించింది. ఇది ఒక రకంగా ఈ జనరేషన్కి, అంటే ఉన్నటువంటి మూడ్కి కనెక్ట్ అయ్యేటువంటి సినిమాగా ఆయన బలంగా భావిస్తున్నాడు ప్రొడ్యూసర్ గారు. తొందరగా ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనేటువంటి ఆతృతలో ఉన్నాడు. ఎందుకంటే చావా సినిమా ఒక మూడ్ క్రియేట్ చేసింది. ఆ మూడ్ మీద ఈ సినిమా రిలీజ్ అయిపోవాలనుకుంటున్నాడు ఆయన. అందుకని తను నిర్ణయించుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో మార్చి 28, ఆ డేట్కి సినిమాని రిలీజ్ చేసేయాలని ట్రై చేస్తున్నాడు. సినిమా పవన్ కళ్యాణ్ సహకరిస్తాడా లేదా, షూటింగ్ జరుగుతుందా లేదా అనేది కాదు, జరిగినంత వరకు ఒక క్లోజింగ్ ఇది పెట్టేసి, ఒక బ్యాంగ్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం అనే మూడ్లో కనిపిస్తున్నాడు ఆయన. అందుకని ప్రమోషనల్ యాక్టివిటీ పెంచుతున్నారు నెమ్మదిగా. ఇది హీరోని ఎలివేట్ చేయడం కోసం చంద్రబోస్తో రాయించారు. కీరవాణి గారు ఆయనదైన పద్ధతిలో ఆయన ట్యూన్ చేశాడు. అలాగే ఈ పాటని మంగ్లీతో పాడించారు. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎమోషనల్ సాంగ్స్ అన్నీ ఆవిడే పాడుతోంది. ఆవిడతో పాటు సిప్లిగంజ్ కూడా ఉన్నాడు దీనిలో. తను ఉన్నాడు, అలాగే రమ్య బెహరా ఉంది, ఇంకొక గాయని కూడా ఉంది. మొత్తం 3-4 పాడారు. మనకి తెర మీద అనసూయ గారు కనిపించారు. ఆవిడతో పాటు పూజిత పొన్నాడ కూడా కనిపించింది తెర మీద. ఇలా మొత్తానికి ఇది ఒక డ్యాన్సు. పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఉన్నాయి దీనిలో. డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు ఆయన న్యాచురల్గా. ఆయనకి ఒక ఫోక్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ ఫోక్ స్టైల్లోనే ఇందులో ఆ డ్యాన్స్ కూడా నడిచింది. ఆ మేరకు, అంటే ఇది ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రకారం చూస్తే ఇది చాలా కాలం అయింది తీసి అనేది అర్థమవుతోంది. అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నారు నెమ్మదిగా. ఇప్పుడు చేస్తున్నదంతా కూడా, అంటే యాక్చువల్గా సినిమా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కొన్ని క్లోజ్ షాట్లు ఇలాంటివేవో కొన్ని బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి. వాటి మీద ఏదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు. అలాగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఏవో బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా ఆయన క్లోజప్స్ వరకు తీసేసి మిగిలిందంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు తీసేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది అనేది మొన్న ఈ మధ్య వార్త వచ్చింది. తాడేపల్లిలోనే షూటింగ్ జరుగుతోంది. తాడేపల్లిలో వితౌట్ పవన్ కళ్యాణ్ షూటింగ్ అయిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ 2 రోజులు కావాలా 4 రోజులు కావాలా అనేది పక్కన పెట్టేసి సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. నెమ్మదిగా ఈ పాటలు బయటకు పంపు చేస్తూ సినిమాకు ఒక మూడ్ క్రియేట్ చేస్తూ మధ్యలో నెమ్మదిగా వాళ్ళు ఈ టైం మూడ్కి కనెక్ట్ చేసే విధంగా ఔరంగజేబ్ క్యారెక్టర్ని కూడా రివీల్ చేసే ట్రైలరో టీజరో ఏదో ఉంటుంది. ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలవుతాయి. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లోనూ ఈవెంట్స్ ఎక్కడ చేస్తారు ఏంటి అనేది పొలిటికల్గా ఆయనకు ఒక పాన్ ఇండియా ఇమేజ్ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్కి. ఆయన మోడీతో తరచూ కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దీని తాలూకా సరంజామా అంతా, వార్తలు, వ్యవహారాలు ఇవన్నీ నేషనల్ మీడియాలో కవర్ అవుతున్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏతర ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు అనేది కూడా జాతీయ పత్రికలు గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్ళినాయి. సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఇప్పుడు కేవలం స్టేట్ ఫిగర్ కాదు, నేషనల్ ఫిగర్గా మారాడు. కాబట్టి ఈ మారిన క్రమాన్ని ఒకటి
ఆ మార్కెట్ని సినిమాకి అనుకూలంగా వాడుకోవాలనే వ్యూహం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడున్నటువంటి మూడ్కి ఈ ఔరంగజేబ్ కాన్ఫ్లిక్టు, రెండోది ఇది గోల్కొండ నవాబుల కాలంలో జరిగినటువంటి కథ అని చెప్తున్నారు. ఇది కల్పితమే, అంటే ఇది ఉంది అని చెప్పలేము. రెండు చారిత్రకంగా ఉన్నటువంటి 2 ఎపిసోడ్స్ తీసుకున్నాడు ఆయన, 2 ఎలిమెంట్స్. ఒకటి గోల్కొండ నవాబుల కాలము, ఒకటేమో మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలం. ఈ టైంలో జరిగినటువంటి ఒక కల్పిత గాథ. సర్దార్ పాపారాయుడు సినిమా కూడా అలాగే డిజైన్ చేశాడు దాసరి గారు. బ్రిటిష్ జమానాలో జరిగినటువంటి ఒక తిరుగుబాటుగా దాన్ని చిత్రీకరిస్తూ, బ్రిటిషు ప్రభుత్వము ఉంది, ఇక్కడ తిరుగుబాట్లు జరిగాయి, కానీ ఆయన చెప్పినటువంటి సర్దార్ పాపారాయుడు అనేటువంటి పాత్ర కల్పితం. ఆ పాత్ర తాలూకా ఎమోషన్స్, అది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ కొనసాగటం, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజున ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళే కొనసాగుతున్నారు రాజకీయ నాయకులుగా అని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద కథను నడిపి సినిమాని హిట్ చేశారు. అది ఒరిజినల్గా క్రాంతి కుమార్ గారి లైన్, క్రాంతి కుమార్ గారి ఐడియాని దాసరి ఎగ్జిక్యూట్ చేశాడు ప్రాపర్గా. అలా ఇక్కడ కూడా అలాంటి ఒక కల్పన ఉంటుంది, చారిత్రక కల్పన. 2 చారిత్రక అంశాలు తీసుకుని మధ్యలో కల్పనతో దాన్ని లింక్ చేసి సినిమాని ముగిస్తారు. కాబట్టి ఇది ప్రస్తుతం నేషనల్ మూడ్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు అని బలంగా నమ్ముతున్నారు. దానికి ఊతం చావా. ఈ చావా మార్కెట్ ఎండ్ అయిపోయే టైంకి దాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా రిలీజ్ కావాలి. ఓకే, అందుకని మార్చి 28 అని పెట్టుకున్నాడు ఈయన. డెఫినెట్గా సక్సెస్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ఏది సైరా సినిమా టైంలో ఆ క్యారెక్టర్ని ఎమర్జ్ చేయలేకపోయారు. చిరంజీవి అప్పటికి సినిమా ఇండస్ట్రీకే దూరంగా నడుస్తున్నటువంటి సమయం. అప్పుడే 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. రీఎంట్రీ తర్వాత ఇమ్మీడియట్గా ఒక పెద్ద ప్రాజెక్టు, ఆ క్యారెక్టర్ని అక్కడ ప్రాపర్గా రిజిస్టర్ చేయకుండా సినిమా రిలీజ్ పెట్టుకోవడం వలన అది అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాబట్టలేకపోయింది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇది నేషనల్ మూడ్కి కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్టు. రెండోది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అనుకోకుండా ఏర్పడినటువంటి నేషనల్ వైడ్ ఒక ఇంప్రెషన్ ఏర్పడింది అతనికి. ఆ ఇంప్రెషన్ మీద మార్కెట్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి దాని మీద గేమ్ నడపాలనుకుంటున్నాడు ఆయన. ఓకే, ఏం రత్నం ఇది వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. పాటలు అవి వాళ్ళు షూట్ చేసిన విధానము, అలాగే ఆయన అపీరెన్సు, ఆయన గెటప్, ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేసినటువంటి మూవీనే. ప్రజెంట్ ఆయన ఆలోచన సరళికి, అలాగే ఆయన ఎవరితో నడుస్తున్నాడో వారి అభిప్రాయాలకు అనుగుణంగానే సినిమా రూపొందింది. అంటే ఔరంగజేబు విలన్ ఈ సినిమాలో, ఆ విలన్ని ఎలా అడ్డుకున్నాడు ఈయన, ఈ వీరమల్లు అనేటువంటి ఒక హైందవ ధర్మయోధుడిగా ఈ పాత్రను చిత్రీకరించే ప్రమాదం ఒకటి ఉంది. అది డెఫినెట్గా అదే జరుగుతుంది సినిమాలో. ఆ రకమైనటువంటి ఒక మొఘల్ చక్రవర్తి మీద ఒక హిందూ ధర్మ ప్రతిష్టాపనని తప్పించేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక పోరాటంగా దీన్ని మలుస్తారు. ఇలా మలచటం అనే దగ్గరే వీళ్ళ సక్సెస్ పాయింట్ ఉంది. వీళ్ళకున్నటువంటి దాన్ని సెల్లింగ్ పాయింట్ అంటారు. ఆ సెల్లింగ్ పాయింట్ అదే. ఆ సెల్లింగ్ పాయింట్ ఆధారంగానే సినిమా తీశారు. దీనికి టైటిల్స్లో క్రిష్ జాగర్లమూడికి కూడా క్రెడిట్స్ ఇచ్చారు డైరెక్షన్లో. అంటే వాళ్ళ అబ్బాయి పేరు అలాగే క్రిష్ పేరు 2 వేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ మేరకు సముచిత న్యాయం చేసినట్టుగానే భావించాలి. ఓకే సార్. ఆయన ఏ రీజన్తో తప్పుకున్నప్పటికీ, అంటే వినిపించిన మాట ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను కొంచెం ప్యాసివ్గా నడిపే ప్రయత్నం చేశాడు. అగ్రెసివ్గా ఉండాలి ఆ క్యారెక్టరు. ఆ అగ్రెసివ్నెస్ ఆయన డిజైన్లో కనిపించడం లేదు. అందుకని దాని మీద వచ్చిన విమర్శలతో ఆయన హర్ట్ అయి వెళ్ళిపోయాడు అనేది వినిపించింది. ఇప్పుడు జ్యోతికృష్ణ వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు అని. జ్యోతికృష్ణ బ్యాలెన్సింగ్ అనేది బాగానే ఉన్నట్టుగా అర్థమవుతోంది. అందుకని డెఫినెట్గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి పవన్ కళ్యాణ్